100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. ఎప్పుడైనా కానీ ఇంట్లో ఒక హీరోయిన్స్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ వాళ్ళ మధ్యలో కానీ ఎప్పుడైనా పోటీతత్వం కానీ వాళ్ళు గొడవలు కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? అన్నదమ్ములు అంటే ఇట్లుంటాయి కదా, ఉంటారు అక్క చెల్లెళ్ళు ఇట్లా. ఎదురుపడి గొడవలు పడరు, వాళ్ళకి లోపలే పెట్టుకుంటారు. మళ్ళీ నార్మల్గా హాయ్ అంటే హూయ్ అనుకుంటారు. ఎదురుపడి మాట్లాడుకోరు. అన్నా చెల్లెళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎదురుపడి మాట్లాడుకోరు. ఎవరి మనసులో వాళ్ళకు ఉంటాయి, కానీ ఎదురుపడి చెప్పుకోరు. ఎదురుపడి చెప్పుకోరు. ఇక మధ్యలో నేనున్నానుగా, నాకు చెప్పరు, నన్ను ఇక వాళ్ళ ఇష్టం. అది అంతా అసలు ఒకటే మాట, నేను ఎవరిని పట్టించుకోను. ఏది ఎలా జరగాలో అలా జరుగుద్ది అంతే. తమిళ్లో అంటారు, ఏది ఎప్పుడు నడకనమో అప్పుడు నడకం. తమిళ్ ఎంత బాగా మాట్లాడుతున్నారు. చాలా సంవత్సరాలు ఉన్నాగా చదువుతాను నేను. తమిళ్ చదువుతారు? రాయను, చదువుతా. ఓకే. రాయడం రాదు, చదువుతాను. పేపర్లు అయినా మన పత్రాలు కూడా అవి కూడా చదవగలను. అనర్గళంగా మాట్లాడుతున్నారు. అనర్గళంగా మాట్లాడగలను తమిళ్. ఏమీ మాట్లాడుకోకుండా పైకి రావడం అనేది పిల్లలు పెట్టుకో, అదేం చిన్న విషయం కాదు. లోకానికి తెలుసు ఏం చేసాం, ఎలా వచ్చాం, ఎలా ఉన్నాను నేను అనేది లోకానికి తెలుసు. ఒకళ్ళిద్దరికి తెలియపోతే వచ్చే నష్టం నాకు లేదు. అంతే. నా మనస్సాక్షిని నేను నమ్ముకున్నా అంతే. నా పిల్లలు అనుకునే వాళ్ళని పైకి తీసుకొచ్చేసాను. ఇది బల్లగుద్దు నేను చెప్తాను, లోకం చెప్తుంది. కానీ ఒక్కరిద్దరిని కాదు, ముగ్గురిని తీసుకొచ్చి వాళ్ళని నిలబెట్టారు చూసారా, అది నేను చెప్పుకునే గొప్పతనం కాదు. ఈ ఇండస్ట్రీ మాత్రమే కాదు, అసలు మామూలుగా లోకం కూడా తెలుసు. లోకంలో కూడా చాలా మందికి తెలుసు నా గురించి. సినిమా ఇండస్ట్రీకే కాదు, విడిగా లోకానికి కూడా తెలుసు. అది చాలు. ఇంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మీరు లేనిదే ఏముందనేది లోకం అంటుంది చూడు, అది చాలే. అంటే ఆస్తుల విషయంలో ఎట్లా మీరు ముగ్గురిని ఎట్లా సాటిస్ఫై చేశారు? బాబోయ్, మీరు అట్టొచ్చి ఇట్టొచ్చి మళ్ళీ లేదమ్మా. ఏంటంటే ఎవరైనా కానీ ఉన్నప్పుడు సో ఇల్లు గడుస్తున్నంత కాలం అది వేరుంటది. అవును. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ వచ్చేది దాని గురించే వస్తుంది. వస్తుంది. మెయిన్గా ఎవరైనా ఎంత అనుకున్నా కానీ ఫైనల్గా మనం సంపాదించేది డబ్బుల కోసమేనా అనుకొని, అరే ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని అనుకోవడాలు కూడా కొన్నిసార్లు ఉంటాయి. అన్నీ ఉంటాయి. కాకపోతే నేను ఏం చేశానంటే అండి, పాస్తుంది. ఇప్పుడు నలుగురు ఉన్నాం, మా ముగ్గురు పిల్లలు నేనే, ఒక ఫ్యామిలీ నలుగురు. నలుగురిలో ఎవరు సంపాదించినా ఒకరు కుటుంబాలు ఒకరు సంపాదిస్తారు, కొంతమంది సంపాదించలేరు. అలా అనుకుని సంపాదించిన వాళ్ళకే కాదు, కుటుంబం అనే దానికి యజమాని నేను. ఎవరికి ఇవ్వాలో యజమాని నేను. అందరికీ సమానంగా చేస్తాం. ఎవరొకరు సంపాదించారు, నువ్వు ఎక్కువ సంపాదించావని చెప్పరు న్యాయంగా అయితే. కానీ నేను ఆ విషయంలో ఎవరు సంపాదించిన వాళ్ళకి అట్లా ఇచ్చేసాను. ఆ సంపాదించింది ఆడపిల్లలు కదా, వాళ్ళ తర్వాతే నేను నా కొడుకు. ఎంత వాళ్ళకి రక్షణగా ఉన్నా, ఎంత నా చేతిలోనే ఉన్నా, కుటుంబానికి నేనే పెద్ద అయినా కానీ వాళ్ళు కష్టపడ్డ దానికి ఆ కష్టాన్ని ఫలితంగా వాళ్ళకి ఇచ్చేసాను నేను. ఎప్పుడు వాళ్ళు దోచుకోలే. అలా దోచుకోలేదు అన్నారు చెప్తున్నా. దోచుకున్న హీరోయిన్లు మదర్లు అన్నలు చాలామంది ఉన్నారు. అందుకోసం ఈ విషయం చెప్తున్నా. చాలామంది ఉన్నారు, డైరెక్ట్ చెప్పకల్లా మీకే తెలుస్తుంది. అన్నలు తల్లులు తండ్రులు తినేసేసి వాళ్ళని అంబు అని వదిలేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేను అట్ట వదలలేదు. నేను నా పిల్లల్ని నీట్గా వాళ్ళు ఎంత సంపాదించిన వాళ్ళని సంపాదించిన విధంగా వాళ్ళకి ఇచ్చేసాం. ఇప్పుడు ఎక్కువ సంపాదించలేదన్నప్పటికీ నేను వాటాలు కూడా పంచలా, సమానంగా చెయ్యాలి. యజమాని నేను అన్నప్పుడు ఎవరు సంపాదించినా వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యే వరకు యజమాని నేను ఇంటికి నేనే పెంచాలి అందరికి. ఇది సమానం. మన కుటుంబం ఇది. మన కుటుంబం అందరూ బయట నుంచినప్పుడు ఇలా ఉండాలి, ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ ఉండకూడదు అని అందరికీ తెలుసు. అప్పుడు కూడా సంపాదించక ముందర మాటలు అందరికి కూడా ఇదే తెలుసు. సంపాదించిన తర్వాత వాళ్ళ మనసులో ఏమైనా వస్తాయి అనుకో, వాళ్ళ మనసులోకి వచ్చేదాకా నేనెందుకు, నేను ఎవరెవరు ఎలా సంపాదించారో అట్లా చేసేసి అలాగే ఉన్నారు. ఇప్పుడు లోకానికి తెలుసు కదా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది తెలుసు కదా, అంతే. విజయ్ గారు కానీ ఈ రోజు ఇండస్ట్రీ వైజ్ మంచిగా చేసుకుంటూ వెళ్తున్నారు. సీరియల్ చేసుకున్నాడు, ఏదో యూట్యూబ్ చేసుకున్నాడు అనుకోండి. కాకపోతే ఆ రోజే ఆడు మమ్ముందరే ఆడి లైఫ్ను చూసుకోవటానికి ఆడు ట్రై చేయాలి. ఆడి ఫ్రెండ్స్తో పడి కూర్చొని హైదరాబాద్లో ఆ లోకాన్ని మర్చిపోతే టచ్లో లేకపోవటమే పోయింది ఆడికి లైఫ్. టచ్లో లేకపోవటం పోయింది. లేకపోతే చిన్న విషయం కాదు సినిమాలు రావడం అనేది. దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద విషయం. అవకాశం ఎవరికైనా వస్తుంది, కానీ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి కదా. అవకాశం ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు నా కూతుళ్ళకి వస్తుంది అవకాశం, వచ్చిన దాన్ని ఎక్కడ మాట్లాడుకుంటూ ఎక్కడ రెమ్యునరేషన్ మాట్లాడుకుంటూ అన్ని చేసేది చెయ్యాలిగా. వాళ్ళ వల్ల ఏం అవ్వదు కదా. అది ఆడపిల్లలు కాబట్టి నేను, మగపిల్లాడికి అది నేను చేయలేకపోయాను. అక్కడ విజయ్ గారు కొంచెం తగ్గిపోయాడు. ఓకే.
అంటే ఇక్కడ పెయింటింగ్ చూసేటప్పటికి నాకు అనిపించింది రవలి గారి బాగా పెయింటింగ్. చేసింది. ఇక్కడ మేము చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాం కదా 4లో. అప్పుడు ఒక శ్రీనగర్ కాలనీలో పెయింటింగ్ క్లాస్ ఉంది, అక్కడ చేర్పించాం. ఓకే, అక్కడ నేర్చుకుంది. అదే వేసిందిగా వాళ్ళ ముగ్గురిని. చాలా మంచి పెయింటింగ్. సో ఆ ముగ్గురు వాళ్ళ ముగ్గురేనా? ఆవిడ దృష్టి అదే. ఇప్పుడు ఎవరైనా మన అన్న అక్క అన్నయ్య నేను అన్నట్టు కదా. శేషగిరిరావు, శైలజ, శాంతి గారు. ఈ బాబు మొత్తం పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలుసుకొచ్చారు. లేదు కానీ మీ ఇళ్ళలో అందరు ఏంటంటే నేమ్స్ చేంజ్ చేస్తే నా అదృష్టం కలిసి వచ్చింది. అవును, అందరూ నేమ్ చేంజే. ఇప్పుడు చూడండి ఒక విషయం, ఇప్పుడు నేను చెన్నై తిరుగుతున్నా కదా, నేను 90లో ఒక పిక్చర్ యాక్ట్ చేశాను, పొంబలి మనస్సు. ఆ పిక్చర్ పేరు యాక్ట్ చేస్తే వాళ్ళు 90లో 89 చేసినట్టున్నా, 19లో వాళ్ళు 2 గ్రౌండ్లు ఇస్తామమ్మా, రెమ్యునరేషన్ బదులు 2 గ్రౌండ్లు ఇస్తా అన్నారు. 2 గ్రౌండ్లు అంటే 500 గజాలు. అక్కడ 500 గజాలు మేము ఇస్తామమ్మా, ఇంకో 500 గజాలు మీరు కొనుక్కోండి అన్నారు. అంత 3000 గ్రౌండ్ అంటే 6000, ఇంకో 500 గజాలు కూడా. ఓకే, అప్పుడు 90లో కదా అన్నప్పటికి సరే అన్నా. దాన్ని ఆ 6000ని నేను ఒక సంవత్సరంన్నర ఇచ్చా, 1.5 year ఇచ్చా 6000 అడిగి నేను. అప్పుడు 90లో నాకు రిజిస్టర్ చేశారు. అప్పుడు చేసినప్పుడు ఫస్ట్ కొన్నది నేను చెన్నైలో. అది అప్పుడు దానికి అడ్రస్ ప్రూఫ్ కావాలి కదా వాళ్ళకి, ఏదన్నా ఆధారం లాంటివి కావాలంటే. మరి గుడివాడలో ఉంది కనకదుర్గ. అసలు పేరు కనకదుర్గ. మీరు కనకదుర్గ అంటే వచ్చారు, ఈ తెలిసింది కనకదుర్గ అనుకున్నాను. విజయదుర్గగా నేను బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకోవాలి. అప్పటికి పేరైతే మార్చుకున్నాం. ఎస్పీ ముత్తురామ గారు సినిమా చేస్తుంటే పేరు మార్చుకుంటే బాగుంటామా అంటే విజయదుర్గ పెట్టుకున్నా సార్ అన్న ముత్తురామ గారితో. చాగు అని రఘువరన్ సినిమా చేస్తున్నారు, అది ఏవిఎంది. తమిళ కూడా మంచి చేశాను నేను. అప్పుడు ఆయన చెప్పారు విజయదుర్గ పెట్టుకున్నాను సరే, విజయం అంతా ఆయన ఉంగలదానే, విజయదుర్గ సూపర్. పిల్లలతో కూడా రవళి తాళ్ళతో కూడా అంటారు. ఇప్పుడు ఒకసారి ఏదో ఇంటర్వ్యూ చేసింది ఆయన, అప్పుడు కూడా అంటారు అమ్మ జాగ్రత్త అని. తెలుగు డైరెక్టర్స్ కానీ తెలుసు అమ్మ జాగ్రత్త, అమ్మ బాగున్నారని అడుగుతారు ఇక్కడ అడిగినా కూడా ఇండస్ట్రీలో. అదే వాళ్ళకి తెలుసు. అమ్మ అంటే ఒక మర్యాద ఉంది. ఎవరిని ఏమి నేను ఇక్కడేంటి తల్లులు బిడ్డలు మోసాలు చేసే తల్లులు ఉన్న ఇండస్ట్రీ ఇది. అన్నలు తినేసేసి చెల్లెలకి ఇవ్వకుండా ఉన్న ఇండస్ట్రీ ఇది. అందులో మేము లేవు, మోసాల్లో మేము లేవు. కానీ మీరు ఒకటి చెప్పండి అమ్మా, భయంతో పెంచారా లేకపోతే ప్రేమతో పెంచారంటారా? ప్రేమతో పెంచా, భయంతో పెంచలే. భయం పడలా మా పిల్లలు. ఓకే, ప్రేమతోనే పెంచా. సందర్భం వచ్చినప్పుడు మనల్ని మీరు వెళ్ళకూడదు కదా వాళ్ళు అన్నప్పుడు కన్నెర్ర చేయటం తప్పితే, ఆ కంటి చూపుతోనే వాళ్ళు ఆగిపోవాలి తప్పితే ఇక సీన్లు ఉండవు. మరి అట్లా ఉంటేనే కదా వాళ్ళు నిలబడగలిగారు నా మాటని. అంతే కదా. అలా కనకదుర్గ అని చెప్తున్నా. కనకదుర్గ తెమ్మంటే గుడివాడ వెళ్ళి నేను తీసుకొచ్చాను. ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, అది తీసుకొస్తే కనకదుర్గ అలియాస్ విజయదుర్గ అని పెట్టారు. ఇప్పుడు ఆ కనకదుర్గ పేరులో ఆ కనకదుర్గ ఎవరు, ఆ స్థలాలన్నీ నాకు మొత్తం కబ్జా చేశారు. చెన్నైలో ఫ్లాట్ కోసం తిరుగుతున్నా. అవునా? ఓకే ఓకే, కబ్జా చేశారు. ఒక ఇంచుమించు 50 సెంట్లు, ఈ ఒక 6, ఈ ఒక 4, ఒక 50 సెంట్లు, 40 సెంట్లు పైనే. 40 సెంట్లు పైనే. అంటే మీరు ఆ రోజుల్లో కొనేదంటే ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద స్పాట్ లో ఉండే పర్వాలేదు. అక్కడ అయ్యి రోడ్లు పెరిగినాయి, అటు ఉన్నాయి. కానీ ఒకడు బ్రోకర్ ఏం చేశాడు, నాకు పిల్లలకి రాస్తామని ఐడియా పెట్టుకున్నాను నేను ఫస్ట్. అసలు రాసేసానని కూడా అనుకున్నా. వీలునామా రాశాను, విన్నాను. దాని పక్కెళ్ళా అటు మభ్య పెట్టేశాడు ఒక బ్రోకరు. అప్పుడు రిజిస్ట్రేషన్ చేయటానికి వెళ్ళా, రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా నన్ను ఆపిచ్చేశారు. ఆపిచ్చేసి ఎందుకమ్మా రిజిస్ట్రేషన్లు అయ్యి మీరు ఉండగా అన్నారు ఏమో, నాకు అసలు జాసే లేదు. 10 ఏళ్ళ నుంచి అమ్ముదాం అంటాను. వద్దమ్మా మీరు వీలునామా రాశారు కమ్మా అంటాడు. వీలునామా పేపర్లు ఎక్కడున్నా రాశాను అనుకున్నా, కానీ ఎక్కడున్నా అనుకున్నా దాని పెట్ల. అప్పుడు మా పిల్లలు చెప్పారు వీలునామా రాసినా పర్వాలేదులే, వాళ్ళ పేరు నమ్మేసి వాళ్ళ బ్యాంకులో వేసేయచ్చు, ఎంత వస్తే ఎంత అని చెప్పారంట లాయర్, అది ఇదని చెప్పా. అలాగా అమ్మ సరే చూద్దాం అన్నాడు. అమ్మటల్లా ఇంకొక అతను వచ్చాడు మీడియేటర్, నాకు స్థలాలు ఉన్నాయని తెలిసి వస్తే పేపర్లు అవి చూపించా. వెంటనే ఇక్కడ కూర్చునే ఈసీకి అదే రిజిస్టర్ ఆఫీస్ ఫోన్ చేశాడు. ఈసీలో నా పేరు లేదు. అది అమ్ముకుని 12 ఏళ్ళు అయింది. 12 సంవత్సరాలు అమ్మేసుకుని ఆ తర్వాత నన్ను స్థలాల దగ్గర తీసుకెళ్తా వాడి కారులోనే. అమ్మ ఇక్కడ బ్రిడ్జి వచ్చేసిందమ్మా, ఇది ఒత్తువరాదు, ఇది పనికిరాదమ్మా, బ్రిడ్జి కింద వెళ్ళిపోయింది కదా, ఎవరు కొనరు, ఎతకలే మనం, పనికిరాదు. అది అసలు పెద్ద చెట్లు మర్చిపోయినాయి, అది ఎవడు ఇక్కడ మాట్లాడమ్మా, అది కొనరమ్మా, అది కొనరు. ఇంకో చోటుకి వెళ్తే అది ఏనాడో పోయి ఉంటుందమ్మా, ఇప్పుడెప్పుడమ్మా మీరు ఎక్కడో 2000 కొన్నారు, అప్పుడు ఇప్పుడు దాకా ఎక్కడమ్మా, మీరేమో దాన్ని పట్టించుకోలేదు కదా. ఎప్పటికప్పుడు ఈ కబుర్లు చెప్పేస్తున్నాడు ఆడే మేచేసి. అది ఎట్లా అమ్మాడు,
ఒకటేమో నా చెల్లెలి పేరు నేను ఇది ఇచ్చానంట, నా చెల్లెలకి రాశానంట నేను సెటిల్మెంట్. మీ చెల్లెలు ఎక్కడున్నారు? మా చెల్లెలు లేరు కదా, నాకు చెల్లెలు అన్నయ్యలే కదా ఉండేది. 7 అన్నదమ్ములతో అతను నేను ఒక్కదాన్ని నేరా, నాకు చెల్లెలు లేరు కదా. సరే ఒక పక్క చెల్లెలకి రాశాను, ఇంకో పక్క సూర్య నా కూతురికి రాశాడంట. నా కూతురు సూర్య అంట, నా కూతురు పేరు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కూతురు? అప్రూపులు తెమ్మన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను మోటూరు వెళ్తున్నా, నాకు 7 అన్నయ్యలు, వాళ్ళ పేర్లు, నేను కనకదుర్గ. ఈ అమ్మాయి పెళ్ళైన తర్వాత వెళ్ళిపోయింది ఈ ఊరు నుంచి, అంతవరకు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారంట నాకు. ఇప్పుడు మళ్ళీ మోటూరు తిరగాలి. ఈ స్థలాలు ఉన్న స్థలం నిలబెట్టుకోవటం కోసం నానా కష్టాలు పడుతున్నా. ఒంటరిగా వెళ్ళే 15 రోజులు చెన్నైలో ఉంటున్నా. ఉన్నది నిలబెట్టుకోవాలి, ఏం చేయాలి? ఏదైతే ఉందమ్మా, కానీ మొత్తానికైతే మీ వీడియోస్తో ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ హ్యాపీగా మీరు అన్నట్టు కూడా అమ్మ, అమ్మమ్మ, నానమ్మ అందరినీ మా ఇంట్లో పలకరిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అవునవును. ఇప్పుడు మీరు ఉంటారా, మీ అమ్మగారికే తెలిసింది అనుకో నా వీడియో, ఒకవేళ చూసేస్తే ఆవిడకి కూడా నచ్చుద్ది. ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఏదో సింపుల్ వంటలు చేస్తాను నేను, పెద్ద పెద్ద వంటలు అవి చేయను. అదనమాట. దానికి నైస్ అమ్మా. అండ్ ఫైనల్ గా ఏంటంటే మన రవలి గారు ఎప్పుడు రీ ఎంట్రీ మన తెలుగు ఇండస్ట్రీలోకి? ఏదో నేను సంవత్సరం క్రితమే చెప్పాను, ఒకసారి రీఎంట్రీ చేస్తుంది ఆవిడ. ఇప్పుడు మన ఒళ్ళు మనదే, మన తిళ్ళు మన అన్నట్టు ఉంటారు హీరోయిన్లు వదిలేసిన తర్వాత సినిమాలు అలా ఉంటారు కదా. ఉన్నప్పుడు అనలేదా రవలి గారు లావ్ అయిపోయమ్మా, తగ్గమ్మా ఎట్లా అని చెప్పేసి? లావ్ అయిపోయి నా పిల్లలు చెప్తున్నాను కదా, నా పిల్లల విషయంలో నేను ఎట్లా ఉంటానంటే స్ట్రైట్గా ఏమీ అన్నాను. స్ట్రైట్గా నువ్వు ఎందుకు ఇట్లా లావ్ అయిపోయావు అది ఇది అన్న అన్నాం. వాళ్ళు చెప్తాం ఏదన్నా ట్రై చేస్తే బెటర్ ఏమో, డైటింగ్ అయ్యి మొదలు పెట్టిపోయావని. అంతేగాని అందరమ్మలు వేరు, నేను వేరు. ఈ విషయంలో ఎవరు ఏదన్నా ఒకవేళ వాళ్ళే అనుకున్నా కూడా, ఎవరి విషయం పెట్టినా కూడా మా పిల్లల విషయంలో అందరమ్మలు వేరు, నేనే వేరు వాళ్ళకి. అంతే నేను గట్టిగా చెప్పగలను. అది నేను ఏది ఎదురుపడి ఒక మాట కూడా అవసరం లేదు. వాళ్ళకి తెలియదు, వయసులో వచ్చిన వాళ్ళకి, చిన్నపిల్లలు కాదు. అప్పుడు నా చేతుల్లో పెట్టి పెంచా, ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు వాళ్ళు, వాళ్ళ భర్తలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ స్టేటస్ వేరు. ఇక వాళ్ళ మాటల మీద వాళ్ళు ఉంటారు, కానీ అసలు నా మాట అనేది వాళ్ళకి జుజుపి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు కదా, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ సంపాదనలు అన్నీ ఉంటాయి. అవన్నీ నా మైండ్లో కూడా రావు. నైస్ మా. మొత్తానికైతే హ్యాపీగా ఇంకా మంచి మంచి వంటలు, బ్యాచిలర్స్ అందరూ బాగా నేర్చుకునేటట్టు మీ మంచి మాటలు అన్ని చెప్తూ ఇట్లా ఇంకా మంచిగా చేయాలి. అదే ఇప్పుడు తిరుగుతున్నాను కదా చెన్నై, నేను అక్కడ ఛానల్ వాళ్ళు అడుగుతున్నారు, తమిళ చేయండి అమ్మా, బాగా మాట్లాడుతున్నారు మీరు, మీ వంటలు, మీ సింపుల్ వంటలు నేర్చుకుంటారు మా తమిళనాడు చేయండి అన్నారు. అది కూడా ట్రై చేస్తున్నా, చేద్దాం. అవి కూడా ఒక 4 రోజులు అవి కూడా చేస్తాను నెలకి. నిజంగా చాలా బాగా జరిగింది. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అడిగిన దానికంటే కూడా ఎక్కువ లోపల నుంచి కూడా విషయాలు తీసుకొచ్చి అడిగారు. అందుకని నేను చూడగానే చెప్పాక మీకు ఇంటర్వ్యూలు చూస్తున్నాను నేను. అదే నిఖిల్ ఎక్కువ చూసా, ఈ బిగ్ బాస్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి నిఖిల్ బాగా చూస్తున్నాను. అందుకని ఇక అబ్బాయి అంటే, ఎందుకంటే ఈ బాగా మంచోడు అనేది నేను, నాకు పరిచయం లేదు, హరితకు పరిచయమే, నాకు పరిచయం లేదు. కాకపోతే నచ్చాడు అబ్బాయి. బిగ్ బాస్ నిఖిల్ అంటే బాగా ఇష్టం. మంచి ఆటగాడు, డాన్స్ బాగా డాన్స్ చేస్తాడు. వాళ్ళ రీల్స్ కూడా ఉన్నాయి కదా అబ్బాయి. నేను అసలు రాత్రిపూట మంచం ఎక్కారంటే యూట్యూబ్ ఆన్ చేస్తే వాళ్ళయే చూస్తా, వాళ్ళిద్దరియే. అదో పిచ్చి అయిపోయింది నాకు, వాళ్ళిద్దరియే చూస్తా. నిఖిల్ కావ్యయే సాంగ్స్ వస్తాయి కదా రీల్స్, అన్ని బాగా ఇష్టం నాకు. ఆ భగవంతుడి వల్ల ఈ వీడియో మూలంగా వాళ్ళిద్దరు కలిస్తే బాగుంటుంది. కలుస్తారు, ఖచ్చితంగా కలుస్తారు. మీకు కూడా సర్ప్రైజ్ ఇమ్మని చెప్పేసి నేను కూడా చెప్తాను. ఓకే చాలా బాగా ఇష్టం. ఆ అమ్మాయి మంచిది, అబ్బాయి మంచోడే. ఉంటారు మధ్యలో, మరి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు సర్దుకుంటా ఉండాలి. అర్థం చేసుకోవచ్చుగా అన్నాడు, నా భలే వచ్చింది. అబ్బాయి చెప్పాడు కదా లవ్ గురించి మ్యాటర్ వచ్చింది కదా అందరికి, నా వల్లనే తప్పు ఉంది, అర్థం చేసుకోవచ్చుగా అన్నాడు. అదే మా ఇంటర్వ్యూలోనే చెప్పారు కదా, అక్కడ బిగ్ బాస్ లో కూడా చెప్పారు. బిగ్ బాస్ లో చెప్పాడు కదా, ఇలా తప్పుంది, నాకు తనే కావాలన్నాడు, అర్థం చేసుకోవచ్చుగా అన్నాడు కదా. అందరూ కనిపోయారు తెలుసా. ఇప్పుడు మీరు కూడా అన్నారు కదా, అందరూ బయట ఉన్న వాళ్ళు కూడా అట్లా అయిపోయింది అందరి మనసుల్లో. కానీ ఇది పెద్ద మ్యాటర్ అయిపోయింది వాళ్ళిద్దరిది, ఎక్కడ చూసినా ఆ మ్యాటరే. దానికి నైస్ మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ.